వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి గోంగూర ఎండు చేపల కర్రీ అండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అండి. అంతేకాకుండా మనం ఎండు చేపలను కలగలుపుగా గోంగూరలో కానీ, దోసకాయలో కానీ, టమాటాలో కానీ ఇలా దేంట్లో వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ముందుగా ఈ గోంగూర ఎండు చేపల కూరను తయారు చేయడం కోసం 2 కట్టల గోంగూరను తీసుకుని శుభ్రంగా ఆకును ఒలుచుకుని కడిగేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని కొంచెం వాటర్ పోసుకుని ఇందులో ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని తీసుకుని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో 2 టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. గోంగూర ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, కొంచెం ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ గోంగూరలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఈలోపు టమాటా ముక్కలు మగ్గిపోయి ఉంటాయి కదా, ఇందులో ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూరలో కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి ఇందులో ఈ కారం వేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 10 ఎండు చేప ముక్కలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడుక్కుని ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకుని దీని మీద మూత పెట్టుకుని ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈలోపు గోంగూర ఉడికిపోయి ఉంటుంది కదా, దీన్ని గరిటెతో చక్కగా మెదిపేసుకోవాలి. తర్వాత ఇందులో కూరలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. మూత తీసి చూస్తే కనుక చక్కగా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఈ ఉడకబెట్టిన గోంగూరని అందులో వేసుకోవాలి. వేసుకుని మనం మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలన్నమాట. మనకు ఈ కూర అంతా చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలితే సరిపోతుందండి. అంతేనండి, గోంగూర ఎండు చేపల కర్రీ రెడీ అయినట్లే. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నట్లయితే కనుక ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేమండి. మరి మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.